అసత్యం కంటే సత్యం శ్రేష్టమైనది తెలుసా? క్రూరత్వం కంటే దయగలిగి ఉండటం గొప్పది. ఓ, ఆ రోజు అంత దయ ఉందా మీకు? అందుకే సత్పురుషులందరూ కోపాన్ని విడిచిపెట్టారు. కోపం ఎన్నో దోషాలను కలిగి ఉంటుంది. నన్ను దుర్యోధనుడు చంపినా సరే నేను కోపించను. మంచి పని చేశారులేండి. సరే, దూరదృష్టి గల పండితులు ఎవడని తేజస్వి అని అంటున్నారో అతడి అంతరంగంలో కోపం ఉండదు. ఇది నిజం. నన్నందరూ తేజస్వి తేజస్వి అంటున్నారు. ఓహో, అందుక మీ అంతరంగంలో కోపం లేదని. సరే, వాళ్ళు తేజస్వి అంటున్నారని. సరే రండి. మనస్సులో పుట్టిన కోపాన్ని ప్రజ్ఞతో నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకున్న వాడిని కూడా తేజస్వి అని విద్వాంసులు చెబుతున్నారు. ఓ సుందరి, కోపించినవాడు ఏ పనిని సరిగ్గా చేయలేడు. కోపించినవాడు మర్యాదను కానీ చెడు కార్యాన్ని కానీ తెలుసుకోలేడు. కోపించినవాడు వధించరాని వారిని కూడా వధిస్తాడు. గురువులను హింసిస్తాడు. అందుచేత తేజోవంతుడు కోపాన్ని దూరం చేసుకోవాలి. దాక్ష్యం హ్యమర్షక శౌర్యంచ, దాక్ష్యం హ్యమర్షక శౌర్యంచ శీఘ్రత్వమితి తేజసః, శీఘ్రత్వమితి తేజసః గుణాః క్రోధాపి భూతేన, గుణాః క్రోధాపి భూతేన న శక్యాః ప్రాప్తుమంజస, న శక్యాః ప్రాప్తుమంజస. ఇవి తేజస్సు యొక్క గుణాలు. కోపానికి వశుడైన వాడు ఈ గుణాలు పొందలేడు. కోపాన్ని విడిచిన వాడే తేజస్సును పొందుతాడు. కోపంతో ఉన్నవాడు తగిన సమయంలో తేజస్సును ఉపయోగించినప్పుడు అది సహించటానికి శక్యం కాకుండా ఉంటుంది. మూర్ఖులు కోపాన్ని తేజస్సు అనుకుంటారు. మూర్ఖులు ఉన్నారు కదే, కోపం ఉంటుంది, అదే తేజస్సు అనుకుంటారు. కానీ రజోగుణం వల్ల పుట్టిన కోపాన్ని, రజోగుణం వల్ల పుట్టిన కోపాన్ని మనుష్యులపై ప్రయోగిస్తే వినాశనం కలుగుతుంది. ఎవరికి? ఇద్దరికి. అందువల్ల సదాచారాలు పాటించేవాడు ఎప్పుడూ కోపించకూడదు. కోపాన్ని విడిచిపెట్టాలి. కోపిష్టి కంటే స్వధర్మాన్ని తప్పినవాడే ఒక రకంగా మంచివాడు. మూర్ఖుడు, అవివేకి అయినవాడు క్షమ మొదలైన మంచి గుణాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తాడు. కానీ నా వంటి వాడు మంచి గుణాలను ఎలా ఉల్లంఘిస్తాడు? అటువంటి వాళ్లే కాలేదు, నేనెందుకు ఉల్లంఘిస్తా? భూమితో సమానమైన సహనశీలురు ఉన్నారు ప్రపంచంలో. లేకపోతే ఇక మానవులలో సంధికి అవకాశమే ఉండదు కదా. ఎవరు కలిసి స్నేహంగా ఉండరు కదా. అందరూ విరోధులవుతారు. అందరూ కొట్టుకొని చస్తారు. అంతే. యుద్ధం చేసుకోండి, మాటిమాటికి యుద్ధం అయిపోతుంటుంది. ఇలా యుద్ధం చేసుకుంటారు. ఇలా కోపం యుద్ధానికి మూలమైంది. మాటిమాటికి ప్రతి ఇంట్లో ప్రతినిత్యము అశాంతి. అది కావాలన్నా? ఎవడికి న్యాయం వాడే చెప్పుకుంటూ నాదే న్యాయం అని కోపపడుతూ ఉంటే ఏమవుతుందండి? సహనం ఒక్కడ అభ్యాసం చేయాలి, ఎవరన్నా ఒకరు. అంతే. అప్పుడు కోపం అప్పుడు యుద్ధం ఉండదు. ఎవడైనా తనను బాధిస్తే తాను ఎదుటి వాడిని బాధిస్తాడు. ఇది కదా మామూలు. గురువు తనని హింసిస్తే తాను గురువును హింసిస్తాడు. ఇలా కోపం వల్ల అధర్మం పెరిగిపోతుంది. సకల ప్రాణుల నాశనం జరుగుతుంది. ఏం ప్రయోజనం? ఎదుటివాడు కోపం చేసుకుంటే మనం ఊరికే ఉండిపోవటం అంతే మంచిది. నువ్వు తప్పు చేశావంటే అవును తప్పు చేసినా క్షమించు అంతే. ఎందుకంటే అక్కడికి ఆగిపోతుంది అది, లేకపోతే ఎక్కువైపోతుంది. మానవులంతా కోపానికి వశులైతే, ఒకడి వల్ల తాను దెబ్బతింటే
తాను మళ్ళీ అతడినే దెబ్బతీస్తుంది. ఎదుటివాడు తనను చంపుతుంటే తాను ఎదుటివాడిని చంపుతాడు. ఇదంతా కోపం వల్లే జరుగుతుంది కదా. ఒకడికొకడు చంపాడు అనుకోండి, వాళ్ళ కొడుకు ఇంక వీడిని చంపుతాడు, వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకుని చంపుతాడు, వాళ్ళ కొడుకు అది పోతూనే ఉంటుంది. అది కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి, ఇప్పటికి కూడా చస్తూనే ఉన్నారు. ఎక్కడికో ఒక చోట నిలిచిపోవాల. ఇతరులు తనను హింసిస్తే తాను కోపించి ఇతరులను హింసిస్తాడు. కోపానికి వశులైతే పుత్రులు తండ్రులను చంపుతారు, భర్తలు భార్యలను చంపుతారు, భార్యలు భర్తలను చంపుతారు. ఇలా కోపానికి వశమైతే ప్రపంచంలో ఎక్కడా శాంతి ఉండదు, అన్నీ చంపుకొని పోతుంటారు. సుందరి పండితురాల, ప్రజలలో సంధికి మూలం అంటే శాంతి అని గ్రహించు. రాజనేవాడు కోపానికి వశుడైతే ప్రజలందరూ వినాశాన్ని పొందుతారు. అందువల్ల మానవుల వినాశానికి అవినీతికి కోపమే కారణమై ఉంది. ఈ లోకంలో సహనశీలులు ఉన్నారు కాబట్టే ప్రాణుల పుట్టక అభివృద్ధి జరుగుతున్నది. పుడుతూ ఉన్నారు, అభివృద్ధి జరుగుతుంది. లోకక్షేమంగా ఉంది, చల్లగా ఉంది. ఓ సుందరి, ఆపదలన్నిటిలోనూ మానవుడు సహనం కలిగి ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. మీరు తప్పకోకుండా ఇవన్నీ చదవాలి. మానవుడు సహనం కలిగి ఉండాలి. క్షమ కలిగిన వారి వల్లే ప్రాణుల మనుగడ అంటే బ్రతుకు సాగుతుందని తెలుసుకో. బలవంతుడు తనని తిట్టిన కొట్టిన కోపాన్ని సహించి నిగ్రహించుకోవాలి. అటువంటి వాడే జితక్రోధుడు, విద్వాంసుడు, ఉత్తమ పురుషుడు అవుతాడు. అటువంటి వాడే ప్రభావవంతుడవుతాడు, సనాతనమైన లోకాన్ని పొందుతాడు. కోపం కలవాడు అజ్ఞాని, నీచుడు, ఇహపర లోకాల్లో రెండిటిలోనూ నాశనాన్ని పొందుతాడు. ఈ విషయంలో లోకులు క్షమాశీలులు మనం కథలంతా చెబుతూ ఉంటారు కదా. క్షమాశీలుడు మహాత్ముడు అయిన కాశ్యపుడు ఈ కథను చెప్పాడు. క్షమాధర్మః క్షమాయజ్ఞః క్షమావేదాః క్షమాశ్రుతం యయేతదేవం జానాతి యయేతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హతి ససర్వం క్షంతుమర్హతి. సహనమే ధర్మం, సహనమే యజ్ఞం, సహనమే వేదాలు, సహనమే శాస్త్రం. దీన్ని ఇలా తెలిసినవాడు అన్నిటినీ క్షమించటానికి యోగ్యుడే ఉంటాడు. క్షమయే బ్రహ్మము, క్షమయే సత్యము. భూత భవిష్యత్తులు కాలాలు క్షమయే అయి ఉంది. క్షమయే తపస్సై ఉంది. క్షమయే శౌచమై ఉంది. ఈ జగత్తంతా క్షమచేతనే ధరించబడి ఉంది. యజ్ఞవేత్తలు బ్రహ్మవేత్తలు తపస్సుల కంటే క్షమాశీలుడు ఉన్నతమైన లోకాలను పొందుతాడు. ఇప్పటికి కష్టపడవచ్చు, కానీ ఉన్నతమైన లోకాలు పొందుతాడు. యజ్ఞకర్మలు ఆచరించే వారికి వేరుగా లోకాలు ఉన్నాయి. వాపి కూప తటాకాది నిర్మాణము దానము మొదలైన కర్మలు చేసేవారి లోకాలు వేరుగా ఉన్నాయి. వీళ్ళంతా వేరే. కానీ క్షమాశీయులైన వారి లోకాలు బ్రహ్మలోకంలో ఉన్నాయి. అవి మిక్కిలి పూజించబడుతూ ఉంటాయి. అది తెలుసు ఈయనకి. అందుకని క్షమా తేజస్వినాం తేజః క్షమా తేజస్వినాం తేజః క్షమా బ్రహ్మ తపస్వినాం క్షమా సత్యం సత్యవతాం క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః క్షమా యజ్ఞః క్షమా శమః. తేజోవంతులలో సహనం, తపస్సుల యొక్క తపస్సే సహనం. సత్యవ్రతులలో సత్యమే సహనం అయి ఉంది. సహనమే యజ్ఞము, సహనమే శాంతము. సహనం
మహత్వపూర్ణమైనది. బ్రహ్మ, సత్యం, యజ్ఞాలు, లోకాలు సహనం మీదే ప్రతిష్ఠితాలై ఉన్నాయి అవన్నీ కూడా. అందుకే నా వంటి వాడు సహనాన్ని ఎలా విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు కదా. కనుక వివేకవంతుడైన మానవుడు ఎప్పుడూ సహనం కలిగి ఉండాలి. అన్నిటినీ సహించగలవాడే బ్రహ్మభావాన్ని పొందుతాడు. క్షమాశీలులదే ఈ లోకం, క్షమాశీలులదే పరలోకం. క్షమగలవారు ఇహలోకంలో గౌరవించబడతారు. క్షమగలవారే పరలోకంలో ఉత్తమ గతిని కూడా పొందుతారు. తమలో కలిగిన కోపాన్ని సహనంతో నిగ్రహించిన వారే ఉత్తమమైన లోకాలను పొందుతారు. ఈ లోకంలో, ఆ లోకంలో, రెండు లోకాల్లో కూడా క్షమ సహనం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు గౌరవాన్ని పొందుతారు. అందువల్ల సహనమే అన్నిటికంటే గొప్పది. ఇలా కాశ్యపుడు ఎల్లప్పుడూ క్షమాశీలైన వారి కథలను కూడా గానం చేశాడు. ఓ ద్రౌపది, క్షమను గురించిన ఈ విశిష్టతలను విని సంతృప్తి చెందు, కోపించకు. ఇంకా కోపంతో ఉన్నావెందుకో? కోపించుకో. పితామహ శాంతనవః, పితామహ శాంతనవః, శాంతనవః, పితామహ శాంతనవః, శమం సంపూజయిష్యతి, శమం సంపూజయిష్యతి, కృపశ్చ సంజయశ్చైవ శమమేవ వదిష్యతః. పితామహుడైన భీష్ముడు సహనాన్ని గౌరవిస్తాడు. దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు సహనాన్ని గౌరవిస్తాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, సంజయుడు సహనమే మంచిదని చెబుతారు. సోమదత్తుడు, యుయుత్సుడు, అశ్వత్థామ, మా పితామహులైనటువంటి వ్యాస మహర్షి ఎల్లప్పుడూ శాంతిని ఉపదేశిస్తారు. సహనాన్నే కోరుకుంటూ ఉంటారు. వీరంతా ధృతరాష్ట్ర మహారాజును శాంతికి ప్రేరేపించినట్లయితే ఆ మహారాజు నాకు తప్పకుండా రాజ్యాన్ని ఇస్తాడు, లేకపోతే లోభం వల్ల నశిస్తాడు. ఓ ద్రౌపది, భరతవంశీయుల వినాశానికే ఇలాంటి దారుణమైన కాలం ప్రాప్తించింది. ఈ విషయం పూర్వమే తెలుసుకున్నాను. సహనం పాటించటానికి దుర్యోధనుడు యోగ్యుడు కాదు. వాడు ఈ సెక్షన్లోనే లేదు. వాడికి ఏది అర్థం కాదు. వాడికి నాశనం ఒకటే. వాడు బాగుండాలా, నాశనం అంతే. ఇంకొకడు నాశనం చేసి తాను బాగుండాలంతే. ఇంకొకరు సంగతి పట్టించుకోడు. అందుకని అది యోగ్యుడు కాదు. వాడు సహనం పాటించడానికి దుర్యోధనుడు యోగ్యుడు కాదు. అందుకు నేనే తగిన వాడిని. అక్కడ ఇద్దరు, ఒకడు దుష్టుడు, ఒకడు సహనం గలవాడు. నేను సహనం గలవాడు. నేను వాడిలాగా తయారైపోతే వాడు డమ్మడమ అంటే నేను డమ్మడమ అంటే ఏమవుతుంది? నిరపరాధులంతా డుమ్మడం అయిపోతారు. బాగుంది అది. నువ్వు అక్కడికక్కడే పోతావు, వీళ్ళు ఇక్కడికే పోతారు, వాళ్ళు అక్కడికే పోతారు. భీముడిని ఒక పారి ఇట్లా అనేసి అంటే అయిపో, అందరూ ఫినిష్. బాగుందే. ఎప్పుడో జరిగేది జరగని. సహనం చూపించి తర్వాత చూసుకుందాం. నేనే తగిన వాడిని. అందుకే సహనం నన్ను ఆశ్రయించింది, వాడిని ఆశ్రయించలేదు. వాడిని దెయ్యాలు, పిశాచాలు, కామ క్రోధాలు, మోహాలు వాడిని ఆశ్రయించాయి, నన్ను ఆశ్రయించలేదు. నన్ను దయా క్షమ నన్ను ఆశ్రయించింది. శాంతి లక్ష్మి నన్ను ఆశ్రయించింది. అందుకే నీ అటువంటి సుందరాంగి నా దొరికావు నువ్వు నాకు. ఓహో, అది వేరే. పొగిడాడు కాస్త. క్షమ, దయ అనేవి జితేంద్రియాల యొక్క సదాచారులే ఉన్నాయి. ఇది సనాతన ధర్మం. అందువల్ల దయ, సహనాలను నేను సహజంగా అనుసరిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. ధర్మరాజు బోధను విని ద్రౌపది ఇలా అంది: ఓ మహారాజా, నీ బుద్ధికి మోహాన్ని కలిగించిన ఆ విధికి నమస్కారం. ఆహా, నమస్కారం. ప్రారబ్ధానికి నమస్కారం. ఆ ప్రారబ్ధానికి నమస్కారం.
పితామహుల నుండి వచ్చిన రాజ్యాన్ని నువ్వు పొందవలసి ఉండగా నీ బుద్ధి మరొక విధంగా ఉంది, నమస్కారం. నువ్వు మరొక విధంగా ఆలోచిస్తున్నావు, నమస్కారం. లోకంలో ప్రజలకు వేరువేరుగా చేయవలసిన కర్మలు నిర్దేశించబడి ఉన్నాయి. అందువల్ల కర్మలు నిత్యాలు. కానీ మానవులు లోపంతో మోక్షాన్ని పొందాలని అనుకుంటూ ఉంటారు కదా. లోకంలో ధర్మం చేత కానీ, మృదు స్వభావం చేత కానీ, సహనం చేత కానీ, రుజువర్తనం చేత కానీ, దయతో కానీ మానవుడు ఎప్పుడూ ఐశ్వర్యాన్ని పొందలేడు. కోపంతోనే పొందుతాడు. తెలుసుకో. సహనం కారణంగానే నువ్వు ఇలాంటి సహించరాని సంకట స్థితిని పొందావు, కష్టాన్ని పొందావు. నువ్వు కానీ నీ సోదరులు కానీ ఇలాంటి కష్టాన్ని పొందటానికి యోగ్యులు కారు కదా. వాళ్ళు యోగ్యులు కారు, వాళ్ళనంతా చేసేసావే. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నీకు నీ సోదరులకు ధర్మం కంటే ప్రియమైనది ఏదీ లేదు. మీరు జీవితం కంటే ధర్మమే గొప్పదిగా భావిస్తున్నారు. ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థం జీవితం చ తే బ్రాహ్మణా గురవశ్చైవ జానంత్యపి చ దేవతాగా. నీకు ధర్మం కొరకే రాజ్యం అవసరమై ఉంది. నీకు ధర్మం కొరకే రాజ్యం అవసరమై ఉంది. నీ జీవితం ధర్మం కొరకే అయి ఉంది. ఈ విషయాన్ని బ్రాహ్మణులకు, గురువులకు, దేవతలకు కూడా తెలుసు. ధర్మం కోసం నువ్వు నాతో సహా భీముణ్ణి, అర్జున్ని, నకుల సహదేవులను కూడా విడిచిపెడతావు. అబ్బో, ఆ రోజు నువ్వు కట్టినప్పుడే అనుకున్నా నేను, ఒక్కొక్కరిని విడిచిపెట్టడమేనా నువ్వు? ఒక్క మాట మమ్మల్ని అడగకూడదా? మిమ్మల్ని పెట్టచ్చు ఆ పణం కానీ? వద్దు, నీకు స్వాతంత్రం ఉంది, మమ్మల్ని అడగాల్సిన పని లేదు. యోచన కూడా చేయకోకుండా నీకు ధర్మమే కావాలా? ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టు, మమ్మల్ని మాత్రం విడిచిపెడతావు. ఇప్పుడు ఇంకేదైనా వస్తుంది అనుకో, ఇక్కడ అడవిలో ఒక్కొక్కరినిగా వదిలేస్తావు, అంతే. నన్ను వదిలేస్తావు, నీ తమ్ముడిని వదిలేస్తావు. నీకు ధర్మమే పెద్దది నాయన. ఇది నా దృఢమైన విశ్వాసం. రక్షించబడిన ధర్మం ధర్మరక్షకుడు అయిన రాజును రక్షిస్తుందని పెద్దల నుండి విన్నాను. ధర్మం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కానీ నీ విషయంలో తారుమారయ్యిందయ్యా. నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావే కానీ ధర్మము నేను రక్షించటం లేదని నేను భావిస్తున్నాను. క్షమించు ఓ మహారాజా. తన నీడ తనను నిత్యం అనుసరిస్తూ ఉంటుంది, ఎట్ట వెళితే అటు. అలాగే నీ బుద్ధి ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నీతో సమానమైన వారిని అవమానించలేదు, నీకంటే తక్కువ వారిని కూడా అవమానించలేదు నువ్వు. ఇక నీకంటే గొప్పవారిని నువ్వు ఎలా అవమానిస్తావు? అవమానించవు కదా. అక్కడ ఉండేవాళ్ళంతా గొప్పవారు కదా నీకన్నా. మీ నాయన గుడ్ నాయన. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.